హాయ్ ఫ్రెండ్స్, రాజగిరి పార్ట్ 2 లాగా అండి. శాంతి స్తూప్ దగ్గరికి అయితే వచ్చామండి. ప్లేస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మ్యూజియం ఉంది, బుద్ధుని కాలజ్ఞానం ఉందండి. ఇంకా మేమైతే పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మార్కెట్ కూడా ఉంది. ఆ మార్కెట్ లోపల నుంచి వచ్చాము. ఈ రోజు అయితే ఫుల్ రష్ ఉందండి. మేము వచ్చిందేమో కానీ నార్మల్ టైంలో అయితే ఇట్లా ఉండదంట. క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు కదండి, ఇంకా స్కూల్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చేసారు. చాలా రష్గా ఉంది. ఇంకా మేమైతే పైకి అయితే వెళ్తున్నాము. చూడండి, చూడండి ఎంతమంది ఉన్నారు. నార్మల్ టైంలో అయితే అసలు ఉండరంట, కొంచెం తక్కువ ఉంటారంట. ఈసారి మేము వచ్చినందుకు అనుకుంటా అండి, అసలు చాలామంది ఉన్నారు. చూడండి, పక్కనైతే పెద్ద పెద్ద అడవి, చూస్తుంటేనే భయం వేసింది. కొన్ని మంకీలు కూడా ఉన్నాయి. మా పిల్లలు కొంతసేపు ఆడుకున్నారు, చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా అక్కడికి అయితే వెళ్ళలేదండి. మ్యూజియం దగ్గరికి వెళ్ళాము, లోపలికి వెళ్ళాము, కానీ వీడియో తీయడం కుదరలేదు. ఇక్కడ మార్కెట్ అయితే ఉంది కదా, మార్కెట్ చూస్తే మా పిల్లలు ఆగుతారా, ఈ బొమ్మలే కొనుక్కుంటా ఉంటారు. ఇంకా నేను కూడా కొంచెం షాపింగ్ చేశానండి. ఇంకా అలా షాపింగ్ చేసేసి ఇంకా పిల్లలు ఆకలి అనేస్తున్నారని చెప్పేసి ఇలా చాట్ అయితే తిన్నాము. తిని బయలుదేరాము. ఎనోస్ వచ్చింది, ఇంకా రండి టైం అయిపోయింది అంటే సరే అని వచ్చేసాము. చూడండి, నేపాల్. అసలు మా ప్లాన్ అయితే నేపాల్కి వెళ్ళేదండి. ఈ టైం అయితే వెళ్ళకూడదంట అటు సైడ్ నేపాల్కి, కొండలు అనేవి ఇరిగి పడతాయి అంటే సరే అని చెప్పేసి ఇటు వస్తే ఇటు కూడా ఫుల్ రష్ అండి. అసలు ఎందుకు వచ్చామా అనిపించింది. ఇంకా ఇక్కడ గుర్రబండి ఎక్కి వెళ్తున్నాము. ఆటోలు అయితే అవైలబుల్గా ఉండవు ఇక్కడ నుంచి. ఆటో వాళ్ళని అడిగితే లేదు మేము వెళ్ళాం, గుర్రబండి ఎక్కండి అన్నారు. 4:30కి ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి 6:30 అయింది. ఇక్కడ ఒకే రోడ్లో కిలోమీటర్ దూరంలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి జూ సఫారీ. టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట, అది కూడా 3 days ముందు. దీంట్లో వచ్చేసి పంజాబ్ వాళ్ళ టెంపుల్ అండి ఇది. అన్నదానాలు అయితే బాగా జరుగుతాయి. మేమైతే పాట్నాలో వెళ్ళాము, మా ఇంటి ఎదురు వాళ్ళు అయితే తీసుకెళ్లారు, పంజాబీ వాళ్ళు. వెళ్ళాము, చాలా బాగుంటుంది. వీడియో అయితే తీయడం అస్సలు కుదరదు లోపల. ఇంకా ఆటో ఎక్కి బయలుదేరుతున్నాము కార్ దగ్గరికి. కార్ ఎక్కేసి 2 kilometers ఏమో వచ్చామండి. ఇక్కడ వచ్చేసి పెద్ద యాక్సిడెంట్ అయిందంట. ఇంకా ఈ రోడ్డు అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా పక్కన మరో రోడ్డు ఉంటే ఆ రోడ్డు నుంచి వెళ్ళిపోయామండి. అదైతే చాలా ఇబ్బందిగా అనిపించింది, కానీ అటు అయితే ట్రాఫిక్ లేదు, ఏం లేదు, చాలా ఫ్రీగా వెళ్ళిపోయాము. ఫైనల్గా జాగ్రత్తగా ఇంటికైతే వచ్చామండి. టైం వచ్చేసి 9:30 అయింది. మా హస్బెండ్ అయితే మటన్ తీసుకురావడానికి వెళ్ళారు. మటన్ కర్రీ అండి, చంపారాని అని ఒకసారి షేర్ చేశారు కదా, అందులో మటన్ కర్రీ అయితే తీసుకురావడానికి వెళ్ళారు. అందులోనే రోటీ కూడా ఇస్తారండి. ఇంటికి వెళ్ళి రైస్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోయింది. చూడండి, సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ సిగ్నల్ కనిపిస్తుంది కదా, డాక్ బంగ్లా, అది వచ్చేసి మా ఇంటి దగ్గర అండి. డాక్ బంగ్లా వచ్చేసి చంపారాని. మా హస్బెండ్ అయితే మటన్ తీసుకురావడానికి వెళ్ళారు. మళ్ళీ బిర్యానీ కాడ లేట్ అయిద్దని మటన్ కర్రీ అయితే అమ్మటనే ఇస్తారు వేడివేడిగా. బిర్యానీ మాల్ ఉంది కానీ పక్కన, దాంట్లో కొంచెం లేట్ అయింది, ఎందుకులే అని చెప్పేసి ఇంకా చంపారానికి వెళ్ళారు. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి తలకైతే ఆయిల్ పెట్టేశాను. తల అయితే చాలా బరువుగా ఉంది అండి, అందుకని ఫస్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఆయిల్ పెట్టేశాను. ఇంక ఇక్కడైతే చూడండి, అదైతే అక్కడ పడేసాను. తర్వాత వచ్చి చూసుకుందామని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడైతే ఇవి తీసుకున్నారండి మా పిల్లలు, చెక్కవి. ఇవైతే తీసుకున్నారు ఇద్దరు. ఇంకా ఇది వచ్చేసి మటన్ కర్రీ, రోటీస్. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే ఉడుకుతుందండి. రైస్ పెట్టేశాను, ఉడుకుతుంది.
రాజగిరి టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చామండి. ఫైనల్గా ఇంటికైతే జాగ్రత్తగా వచ్చేసాం. ఇదే అండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.